అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. రబీ వరి పైరులో కనిపిస్తున్న జింకు లోపం సవరించుకునే మార్గాలు, రబీ పెసర మెనుములో చీడపీడలు సస్యరక్షణ చర్యలు, కర్బూజ సాగులో అధిక దిగుబడికి మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు నాటు నుంచి పిలక దశలో ఉంది. నాటి నెల రోజులైనా పైరు ఎర్రబడుతోందని, పెరుగుదల లేదని, పిలక వేయడం లేదంటూ చాలా చోట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరు పెరుగుదల కోసం కాంప్లెక్స్ ఎరువులను, మార్కెట్లో దొరికే పెరుగుదల గుళికలను విచక్షణ రహితంగా వేస్తున్నారు. అయినా పైరులో పెరుగుదల కనపడకపోగా ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. చలి ఎక్కువగా ఉండే రబీ కాలంలో జింకు లోపించడం సర్వసాధారణం. అసలు రబీ వరిలో జింకు లోపం ఏర్పడడానికి కారణాలేమిటి, నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే వివరాలను మనకందిస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్. నెల్లూరు జిల్లాలో ఈ రబీ సీజన్లో నాటిన వరి పైర్లు అంటే ఇటు డెల్టా కింద అయితేమి అదేవిధంగా మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ జింకు లోపం అనేది కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఎందుకు వస్తున్నది అనేది కారణాలు మనం చూసినప్పుడు దాదాపు ఈ యొక్క డెల్టా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి ఎరువులు, అదేవిధంగా ఈ భాస్వరం ఎరువులు, అదేవిధంగా ఫాస్ఫేట్ ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దీనివలన ఏమవుతుందంటే ఎక్కడైతే అధికంగా భూమిలో ఈ యొక్క భాస్వరం ఎరువులు ఉంటాయో అటువంటి భూముల్లో వరి నాటిన తర్వాత ఈ జింకు లోపం వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఈ జింకు లోపం అనేది ఏ విధంగా ఉంటుంది, లక్షణాలు మనం గుర్తించినప్పుడు ఈ యొక్క మూడో ఆకు దీని పసుపు వర్ణంలో ఉండి మరి చుట్టుపక్కల ఆకంతా కూడా మరి ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. అదేవిధంగా ఈ జింకు లోపం అనేది అధికమైనప్పుడు మామూలుగా ఆకులన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారిపోతాయి. కాబట్టి ఈ పంట అంతా కూడా పసుపు వర్ణంలోకి మారేదానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న తుప్పు మచ్చల్లాగా కూడా కనిపిస్తుంటాయి. ఇది చాలామంది అగితెగిలి అనుకుంటారు. అగితెగిలి అయితే కాదు, ఇది ఆకంతా కూడా నలుపు వర్ణంలోకి మారిపోతుంది, తర్వాత పసుపు వర్ణంలోకి మారుతుంది ముదిరినప్పుడు. ఇంకా దీని లక్షణాలు మనం తెలుసుకోవాలంటే ఆకుని మనం తీసుకొని ఆ యొక్క ఆకుని కానీ మనం ఇంచినప్పుడు శబ్దం చేస్తూ విరుగుతుంది. అది కూడా దీనికి మనకు లక్షణాలని మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంట పెరుగుదల ఆగిపోతుంది, మనకు యూరియా వేసినా కూడా పైరు అనేది పెరగదు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క జింకు లోపం అనేది కూడా మనకు పంటల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనేది మనం చూసినప్పుడు 20 కేజీలు జింకు మామూలుగా పొలానికి వేసుకోవాలి ఒక ఎకరాకి. అయితే కాంప్లెక్స్ ఎరువులతో కానీ అదేవిధంగా డిఏపి ఎరువులతో కానీ దీన్ని జింకును కలిపి వేయకూడదు. మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ డిఏపి ఎరువులు కానీ వేసుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత మనం ఈ యొక్క జింక్ సల్ఫేటు 20 కేజీలు ఒక ఎకరాకి చొప్పున వేసుకోవాలి. దమ్ములో ఈ జింకు 20 కేజీలు ఒక ఎకరాకి వేయినప్పుడు పైపాటుగా మనకు ఈ యొక్క లక్షణాలు జింకు లోపల లక్షణాలు కనిపించినప్పుడు దానికి జింకు సల్ఫేట్ పొడి జింకు ఉంటుంది. దాన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి దాదాపు 200 లీటర్లు అంటే 400 గ్రాములు లేక ఒక 500 గ్రాములు ఒక ఎకరాకి మనము పిచికారీ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ యొక్క జింకు లోపము ఒక్కసారి కూడా ఒక్కోసారి తగ్గదు. ఎందుకంటే దాని యొక్క లోపం అధికమైనప్పుడు అది ఒక్కసారి స్ప్రే చేసినప్పుడు నివారణ కాదు. అందువలన 2-3 సార్లు కూడా మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సూచనలన్నీ కూడా రైతులు మరి ఫాలో అయ్యి వాటిని ఆ యొక్క జింకు లోపాన్ని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
3 కాలాల్లోనూ సాగు చేయబడుతూ స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. ముఖ్యంగా మినుము, పెసర పంటల సాగు రబీలో ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్లో వేసిన ప్రత్తి, పసుపు, వరి వంటి పంటలను తీసిన తర్వాత అపరాలను సాగు చేసుకోవడం పరిపాటి. మెట్టలు, మాగాణిలో విత్తిన మినుము, పెసర పైర్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. రాత్రిపూట తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పగలు పెరుగుతున్న వేడి వాతావరణంతో ఈ అపరాల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా చిత్తపురుగులు, రసం పీల్చి పురుగులు, పొగాకు లద్దె పురుగు, మరూక మచ్చల పురుగు, పల్లాకు, బూడిద, ఆకుమచ్చ తెగుళ్లు పంటలో కనిపిస్తున్నాయి. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయంటూ రబీ మినుము, పెసర పంటల్లో కనిపిస్తున్న చీడపీడలు నివారణ గురించిన సమాచారాన్ని మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వరి తర్వాత వరి మాగాణుల్లో ఈ అపరాలని వేయటం జరుగుతుంది. ఇప్పుడు పంటలు కనుక చూసుకుంటే సుమారుగా ఈ వరి మాగాణులు వేసిన అపరాలు మినుము కానీ పెసర కానీ ఒక 20 రోజుల సమయం వరకు కూడా అయ్యింది. మనకి మొక్క పెరుగుదల దశలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ఎక్కువగా ఈ చీడపీడలు రావడానికి కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ఈ ప్రధానంగా ఈ వరి మాగాణులో వేసిన పెసర మినుములో మనకి పల్లాకు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రసం పీల్చే పురుగులు పెరుగుతున్న కొద్దీ ఈ పల్లాకు తెగులు కూడా ఎక్కువ వ్యాప్తి చెందినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగా ఈ రసం పీల్చే పురుగుల నియంత్రణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏంటంటే మనకి పేనుబంక ఒకటి, తామర పురుగులు, అదేవిధంగా తెల్లదోమ, ఇలాంటి రసం పీల్చే పురుగులు ఎక్కువగా మనకి ఈ వరి మాగాణంలో కనిపిస్తున్నాయి. కాబట్టి రసం పీల్చే పురుగుల నివారణలో భాగంగా వేప నూనె 3000 ppm కానీ లేదా 1500 ppm అయితే కనుక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెని కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా మనకు తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు చాలా వరకు తగ్గిపోతాయి. అలా కాకుండా ఉధృతి ఎక్కువగా ఉంది, దీనికి డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి అవి పిచికారీ చేయడం కానీ, లేదా తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక మూడింటిని నివారణకు కూడా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల మందుని కలిపి నివారించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం పల్లాకు తెగులను కూడా ఉధృతి పెరగకుండా కూడా మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల్ని నివారణ కోసం మందులు పిచికారీ చేసుకోవడం ఒకటైతే, ఎక్కడైతే పొలంలో పల్లాకు తెగులు ఆశించిన మొక్కలు గమనిస్తే, ఈ పల్లాకు తెగులు ఏంటంటే మిగతా మొక్కలతో పోల్చుకుంటే ఆకు పసుపు బారడం, ఆకు ఈనెల మధ్యలో ఈ పసుపు వర్ణం కలిగినటువంటి మచ్చలు కనిపించడం, ఇలాంటి మొక్కలు కనుక కనిపిస్తే అవి పల్లాకు తెగులు మొక్కలుగా గమనించి వాటిని ఎప్పటికప్పుడు పీకి పొలం బయట పడేసి నాశనం చేయాలి. అదేవిధంగా ఇంకొక వైరస్ తెగులు మనకి సీతాఫలం ఆకు తెగులని, అది కూడా వైరస్ ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆకులు పెలుసుబారినట్టు తయారయ్యి ఆకులు ఉబ్బెత్తులుగా తయారవడం, దాన్నే మనం సీతాఫలం ఆకు తెగులు కూడా మనం అంటున్నాం. అదేవిధంగా ఆకు మాడు తెగులు కూడా, తలమాడు తెగులు వస్తుంది, అది కూడా వైరస్ ద్వారానే ఎక్కువగా వ్యాప్తి జరుగుతున్నట్టు గమనిస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ వైరస్ తెగులు నివారణకు రసం పీల్చే పురుగులను ముందు మనం అదుపులో ఉంచడం లేదా నివారణ చర్యలు మొదటగానే చేపట్టగలిగితే చాలా వరకు వైరస్ తెగులు అనేవి నివారించబడతాయి. అదేవిధంగా ఈ పెసర మినుములో మనకు వచ్చేటువంటి ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే లద్దె పురుగులు, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు అనేది వస్తుంది. అదేవిధంగా మారుక మచ్చల పురుగు అని చెప్పేసి రావటం జరుగుతుంది. ఇది మినుము పంట పూత తయారైన తర్వాత పూత గూడుల్లోనే ఈ గొంగల పురుగు ఏదైతే ఈ మారుక మచ్చల పురుగు సంబంధించిన గొంగల పురుగులుండి పూత చిగురు భాగాలను తినేయటం, పువ్వు కొనలను కూడా ముద్ద చేసేసి అది లోపలుంటూ తినేసి ఆ పూత రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనకి ఏంటంటే పంట వేసిన 35-40 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఎక్కువగా మారుక మచ్చల పురుగు అనేది ఆశించడం మనం గమనిస్తున్నాము. మనకి నివారణ చర్యలో భాగంగా ఈ వేప సంబంధిత మందులు, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు లేదా వేప కషాయం కనుక తయారు చేసుకుంటే కనుక లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని కనుక 15 రోజుల వ్యవధిలో కనుక 2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ మారుక మచ్చల పురుగు, అదేవిధంగా కాయ తొలిచే పురుగులు, అదేవిధంగా రసం పీల్చే పురుగులు అన్నిటికీ కూడా ఈ వేప మందులు అనేవి బాగా పనిచేస్తాయి. కాబట్టి వేప సంబంధిత మందులు పిచికారీ చేయడం లేదు. ఈ మారుక మచ్చల పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి పూత రాలిపోవడం కానీ, ముద్దల గద్దలుగా తయారవటం కానీ, ఆ పువ్వు కొనలు రాలిపోవటం కానీ మనం గమనిస్తే అప్పుడు రసాయన మందులైనటువంటి మనకి కొరైజన్ అంటాం, క్లోలెంట్రా నిలిప్రోలిన్ అనేటువంటి మందుని 0.3 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం కానీ,
లేదా స్పైనోసాడ్ అనేటువంటి మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం కానీ, లేదా ఉధృతి ఎక్కువగా ఉండి ఫ్లూ బెండమైడ్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయడం. ఈ విధంగా మందులు మారుస్తూ ఒక 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 దఫాలు కనుక పిచికారీ చేసుకుంటే మనకి 2 విధాలుగా పొగాకు లద్దు పురుగు, మారుకా మచ్చల పురుగు ఏది వచ్చినా కానీ ఇప్పుడు చెప్పుకున్నట్టు మందుల్లో ఏం పిచికారీ చేసినా మనకి నివారణ జరుగుతుంది. కాబట్టి రైతులు ఆ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ బూడిద తెగులు ఎక్కువ రావడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆకులు కనుక మీరు గమనిస్తే ఆకుల మీద తెల్లని పౌడర్ పొడి రూపంలో మనకు ఆకు మీద పేరుకుపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ ఆకు మీద ఈ పౌడర్ ఉండడం వల్ల కిరణజన్య సంయోక్రియ సక్రమంగా జరగక మొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేక గిడసబారిపోవడం, తర్వాత ఆకులు మాడిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా దిగుబడి 30 నుంచి 50% వరకు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ బూడిద తెగుల్ని గమనించుకొని హెక్సాకొనజోల్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ప్రాపికొనజోల్ అయితే కనుక లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ మందుని కలిపి మీరు వారం రోజుల వ్యవధిలో 2 దఫాలు కనుక పిచికారీ చేస్తే మన రబీలో వేసిన పెసరా మినుము నుంచి కూడా మంచి దిగుబడులు, నికరాదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పండు దోసగా మనం వ్యవహరించే పండు కర్బూజా. వేసవిలో కర్బూజా పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. కర్బూజా సాగులో రైతుకు అత్యంత సానుకూలంగా ఉండే అంశం ఏమిటంటే విత్తిన 55-60 రోజులకే పంట అంది రావడం. కర్బూజాలో వివిధ ప్రాంతాల అభిరుచులకు తగ్గట్టుగా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా మార్కెట్లకు తగ్గ రకాలను రైతులు ఎంచుకొని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల మార్కెట్లకు పంట తరలిస్తుంటారు. గుండ్రంగా ఉండే నెట్టెడ్ రకాలకు ఇటీవల ఆదరణ పెరుగుతోంది. కర్బూజను కూడా పుచ్చ మాదిరిగానే వేసవి, రంజాన్ మాసాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి, మార్చి మాసాల వరకు దఫదఫాలుగా నాటుకుంటారు. డ్రిప్ మల్చింగ్ ఏర్పాటుతో కర్బూజ నుంచి ఎకరాకు 15 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. అధిక దిగుబడికి కర్బూజ సాగులో పాటించాల్సిన మెలకువలేమిటో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ అనిత నుంచి తెలుసుకుందాం. ఈ కర్బూజా అనేది చాలామందికి ఇష్టమైన పండు. కర్బూజా సాగులో మనకి ఎక్కువగా ఇసుక, ఒండ్రు నేలలు మనకి ఎక్కువగా మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటి ఉద్దజన సూచిక వచ్చేసి 6 నుంచి 7% వరకు ఉన్నట్టయితే కర్బూజాలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణం కూడా పొడి పొడిగా ఉన్నట్టయితే కాయ మంచి సైజు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి కర్బూజాలో మనకి ముఖ్యంగా అనువైన రకాలు ఏంటి అని అనుకుంటే ముఖ్యంగా ఈ కండ రంగును బట్టి మనం వీటిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఏంటంటే తెలుపు రంగు కండ కలిగినది, అది అర్కాజీత్ అంటే IAHR బెంగళూరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు విడుదల చేసిన రకం అర్కాజీత్ అనేది. నారింజ రంగు కండ కలిగిన రకాలు కూడా ఉన్నాయి. పూసా షర్బతి అనే రకము, పూసా మధురస్ అనే రకము, ఇవన్నీ కూడా ప్రభుత్వ యూనివర్సిటీస్ ద్వారా విడుదల చేసిన రకాలు. అదేవిధంగా ఆకుపచ్చ రంగు కలిగిన కండ కలిగిన రకాల్లో మనకి హరా మధు ఒకటి, దుర్గాపుర హరా ఒకటి మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ ద్వారా విడుదల చేసిన రకాలు. అయితే ఈ మధ్య కాలంలో మనకి ప్రైవేట్ రంగంలో కూడా చాలా రకాలు, మాన్సూన్ అనే రకము, సూరజ్ అనే రకము, స్వీటీ అనే రకము, ఇవన్నీ కూడా పలు రకాల హైబ్రిడ్స్ కానీ ఎన్నో రకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. అవన్నీ రైతులు పండించడం జరుగుతుంది. తర్వాత వీటికి మనము కాలువల ద్వారా మనం విత్తనం వేసి మనం పండించుకోవాలి. అయితే ఒక్కొక్క కాలువకి మధ్యలో మనకి ఒక 2 నుంచి 3 మీటర్ల స్పేస్ ఉంచుకున్నట్టయితే ఆ తీగ మంచిగా పారి మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక కాలువలో 50 సెంటీమీటర్ల ఎడంలో మనము విత్తనంకి మధ్యలో దూరం అంతా ఉండాలి. ఇది మన ఎకరానికి వచ్చేసి 1.5 kg వరకు విత్తనం పడుతుంది మనకి. అయితే విత్తనము మొలకెత్తే వరకు మనము ఈ నీళ్లు పెట్టడం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే మనకి ఎరువుల యాజమాన్యంలో అయితే నత్రజని దాదాపు ఒక 80 కిలోల చొప్పున, తర్వాత భాస్వరం ఒక 200 కిలోలు, తర్వాత పొటాష్ ఒక 40 కిలోలు. అయితే ఇవన్నీ కూడా
మామూలుగా మేము రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అని చేస్తాము. అయితే వారి నేలల ప్రకారం వాటిని పరీక్షించుకొని వారి నేలల్లో ఏదైతే లోపం ఉంటుందో అవన్నీ చూసుకొని దాని ప్రకారం మోతాదు వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది. ఈ కలుపు రాకుండా మనం మల్చ్ షీట్ అనేది వేసుకున్నట్టయితే మనకి కలుపు రాకుండా ఉంటుంది. అయితే మనము విత్తనము వేసుకున్న తర్వాత ఒక 24 నుంచి 45 గంటల లోపల పెండమిథలిన్ లేదా స్టాంప్ అనే మందు 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ మల్చ్ షీట్ కానీ మనం ఉపయోగించినట్టయితే మనకి ఈ కలుపు చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మనకి నీటి సమస్య చాలా ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని మనం ఈ పంటను సాగు చేస్తే తక్కువ ఖర్చుతో మంచి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో రసం పీల్చే పురుగులు ముఖ్యంగా తామర పురుగులు, ఎర్రనల్లి ఇవన్నీ కూడా మనకు ఆశించి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. అయితే తామర పురుగులు నివారించుకోవడానికి మనకి ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.3 మిల్లీలీటర్ల లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే వాటిని నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి కూరగాయ పంటల్లో కానీ పుచ్చ కానీ కర్బూజ కానీ మనకి ఎండాకాలంలో ఎక్కువగా ఎర్రనల్లి అనేది బాగా వస్తుంది. ఆకుల అడుగు భాగంలో రసాన్ని పీల్చి వాటి ఉధృతి చాలా ఎక్కువ అయినట్టయితే ఆ చెట్టంతా కూడా బూజు కింద సాలిడ్ గూడు ఏర్పాటు చేసి దాని కింద ఈ ఎర్రనల్లి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకి కాయ కట్టదు, పంట బాగా నాశనం అవుతుంది. సో దీన్ని నివారించుకోవడానికి మనకు అబామెక్టిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే విధంగా రసం పీల్చే పురుగుల అన్నిటికి కూడా మనము ఈ పసుపచ్చ రంగు జిగురు అట్టలను ఏర్పరచుకున్నట్టయితే మనము పురుగు యొక్క ఉనికిని మనము గమనించుకోవచ్చు. దాని ప్రకారము ఆ పురుగు యొక్క ఉధృతిని బట్టి మనం పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ రసం పీల్చే పురుగుల ఉధృతి తక్కువగానే ఉంటే వేప నూనె 5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ కర్బూజాలో మనకి ముఖ్యంగా బూజు తెగులు, బూడిద తెగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగు చేస్తాయి. బూజు తెగులు నివారణకైతే మనకు హెక్సాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, బూడిద తెగులు అయితే మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ తీగ పెరిగినప్పుడు మనము ఈ సైడ్కి వచ్చే కొమ్మలను తీసేసినట్టయితే 2-3 తీగలనే ఉంచుకున్నట్టయితే ఒక్కొక్క దానికి 4 నుంచి 5 కాయలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఆ 4 నుంచి 5 కాయలు వచ్చి మంచి సైజు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మనకి పంట మొత్తము అయిపోయి కాయ మంచి పెరిగే దశలో మనకి కాయ పగుళ్ళు అనేవి తరచుగా వస్తూ ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన సమస్య. ఈ బోరాన్ ధాతు లోపం వలన మనకి కాయ పగుళ్ళు ఏర్పడతాయి. అయితే ఈ బోరాన్ అంటే బోరాక్స్ అనేది ఒక 3 నుంచి 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకు కాయ పగుళ్ళు కూడా తగ్గుతాయి. అదేవిధంగా మన కాయ ఏర్పడే సమయంలో కూడా ఈ బోరాన్ మనం 3 నుంచి 5 గ్రాములు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాయ ఏర్పడే సమయంలో మనకి ఈ ఆడపూల సంఖ్య పెరిగి మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. యాజమాన్యం కరెక్ట్గా చేసిన తర్వాత ఆ పండు కరెక్ట్ పక్వదశానికి వచ్చింది అన్నదానికి ఏంటంటే రవాణా చూసుకొని మనకి హాఫ్ స్లీవ్ దశ అంటాము. దాన్ని ఒకవేళ దూరం ప్రదేశానికి మనం పంపించాలంటే అప్పుడు కోత తీసుకొని అప్పుడు పంపించడం మంచిది. ఒకవేళ మనకి రవాణా అనేది దగ్గరగానే ఉన్నట్టయితే మొత్తము ఆ కాయ మొత్తం ఏర్పడిన తర్వాత ఆ తొడిమ ఎండిపోయి ఆ తొడిమ దగ్గర ఉన్న భాగము కొంచెము చారలుగా ఏర్పడి ఆ తొడిమి కూడా ఊడిపోతుంది అనమాట. అది ఫుల్ స్లీవ్ దశ. సో అక్కడ మనం హార్వెస్ట్ చేసి మనము దగ్గర మార్కెట్కి పంపించవచ్చు. సో ఈ విధంగా మనము మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మనకి కర్బూజాలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డైరీ నిర్వహణలో యాజమాన్య లోపాలతో నష్టాలు ఎదురై ఫారాలను మూసివేసే రైతులు ఎక్కువే. అయితే పక్కా ప్రణాళికలతో నిలదొక్కునేవారు కొద్దిమంది. అలాంటి వారిలో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన విజయ్ కుమార్. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటకు చెందిన ఈ రైతు గత 20 ఏళ్లుగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఆరంభంలో ఒక గేదెతో పోషణ ప్రారంభించిన విజయ్ కుమార్ క్రమక్రమంగా వాటి సంతతిని పెంచుతూ వచ్చాడు. ప్రస్తుతం ఈయన వద్ద 70 వరకు పశువులున్నాయి. పశువులకు అవసరమైన గ్రాసాలను సహజ విధానాల్లో పండిస్తూ పాలను నేరుగా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. గుంటూరు నగరంలో గేదెపాలు లీటరు 80, ఆవు పాలు 100 రూపాయలకు విక్రయిస్తున్నాడు. పాడి పశువులతో పాటు 100 వరకు నాటుకోళ్లను పెంచుతున్నాడు.
నేను 2004 సంవత్సరంలో మా తాతయ్య వాళ్ళ ద్వారా వచ్చిన ఒక గేదెతో స్టార్ట్ చేయడం జరిగింది. అలా వృద్ధి చెందుతూ ఇప్పుడు 40 గేదెలు, 30 పడదోళ్ళు, ఒక 10 ఆవులు, మొత్తం 70 నుంచి 80 వరకు ఉన్నాయి. 20 సంవత్సరాలుగా నేను ఇదే రంగంలో ఉన్నానండి. అంటే నేను ప్రాఫిట్ గురించి ఆలోచించడం లేదు. డబ్బు కంటే ప్రధానమైనది ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని మా ఫ్యామిలీతో పాటు మరికొంతమందికి ఇవ్వాలనే ఆలోచనతోనే నేను ఈ డైరీ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ డైరీ రంగం అభివృద్ధి చెందాలంటే హార్డ్ వర్క్ చేయగలగాలి. 2 అట్ ఎ టైం మనం ఆ మిల్క్ని మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఈ గేదెలు మొత్తం కూడా మా ఫామ్లో డెవలప్ అయినాయనండి. ఆ పడదోళ్ళనే మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటా. గేదెలు కొనడం అనేది చాలా తక్కువ అండి. మనకి బుల్ కూడా మన డైరీ డెవలప్ అయింది. అంతకుముందు మన పశువర్ధక శాఖ అధికారుల ద్వారా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించేవాళ్ళం. ఈ బుల్ కూడా వాళ్ళ ఇన్సెమినేషన్తో వచ్చింది. ఇంకా ఈ బుల్ వచ్చిన తర్వాత ఎక్కువ యానిమల్స్ ఒకే రోజు వచ్చినప్పుడు ఇన్సెమినేషన్ వాడతాము, లేకుంటే ఈ బుల్లునే వాడతాం. రోగాలు మందులకి మనకి పశువర్ధక శాఖ అధికారులు ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటున్నారు. నాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ గేదెలు మనకి పొలం వెళ్తాయి సార్. మనకి ఇంతకుముందు అయితే ఎలా వెళ్ళే ఇన్ని గేదెలు కూడా వెళ్ళేసి సాయంకాలం చెరువులోకి పడేసుకొని వస్తాం అనమాట. అందువల్ల నాకు అనారోగ్య సమస్యలు అనేది చాలా తక్కువ. మార్కెటింగ్ మాకు గుంటూరు వచ్చేసి ఒక 10 కిలోమీటర్లేనండి. నేను ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాను. కోళ్ళు కూడా ఉన్నాయి సార్. కోళ్ళు కూడా దగ్గర ఒక 100 కోళ్ళు ఉన్నాయండి. గ్రాస్ వచ్చేసి నాకు కంటిన్యూగా పచ్చి మేత ఉంటుందండి. సూపర్ నేపియర్ ఒక 7 ఎకరాల్లో ఉంది సార్. ఎరువులు అనేది అసలుకి చాలా ఆపేసాను. అది కూడా నాకు ఈ వచ్చిన వ్యర్థాలు దగ్గర ఒక 100 నుంచి 150 ట్రిప్పులు ప్రతి సంవత్సరం వస్తుంది. దాన్ని నేను చేసే పొలంలో ఒక 10-15 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. దానికి డివైడ్ చేసుకొని ఇయర్ బై ఇయర్ పొలానికి వేస్తూ ఉంటాను సార్. డైరీ నిర్వహణలో రైతు విజయ్ కుమార్కు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. పశువులకు వచ్చే వ్యాధులపై రైతుకు అవగాహన ఉండటంతో పశువులు ఆరోగ్యంగా ఉంటున్నాయన్నారు. పెయ్యదూడల సంఖ్యను పెంచుకుంటే డైరీ ఫామ్ నిర్వహణ లాభసాటిగా ఉంటుంది. కాబట్టి సెక్స్ సార్టెడ్ సెమన్ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. శ్రమకు భయపడకుండా పాడి పరిశ్రమను చేపట్టారు ఈ యువకుడు. రెండవది, తన ఫారంలో పుట్టినటువంటి పశు సంతతినే మరి రీప్లేస్మెంట్గా చేయడం అనేది చాలా అరుదైన విషయము. వీరు 2 గేదెలతో, నిజంగా చెప్పాలంటే ఒక గేదెతోనే స్టార్ట్ చేసి ఈరోజు సుమారు ఒక 40 నుంచి 50 గేదెల ఫారంగా డెవలప్ చేశారు. మరి పశు పోషణకు ప్రధానంగా 70% వరకు పశుగ్రాసాలు, దానా మీదనే ఖర్చు అవుతుంది. మరి దానికి అనుగుణంగా 15 ఎకరాలు సూపర్ నేపియర్ బహువార్షిక పశుగ్రాసాన్ని పెంచడం అనేది మరొక ప్లస్ పాయింట్. మరి పూర్తిగా కృత్రిమ గర్భధారణ మీద ఆధారపడకుండా ఒక బుల్లును కూడా వారు ఫారంకు ఉపయోగిస్తున్నారంటే మరి హర్షించదగ్గ విషయమే. మరి అంటే కట్టివేసి ఫారంలోనే వాటిని 24 గంటలు ఉంచకుండా పగటిపూట మరి పొలంకు ఆరు బయట కొంత ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదా సూర్యరశ్మి తాకుతుంది, అలాగే వాటికి కూడా ఒక ఆహ్లాదమైనటువంటి పరిస్థితిని కల్పించడానికి వారు ప్రతిరోజు పశువులను కూడా మరి తిప్పడానికి ఈ ఫామ్ చుట్టూ మరి కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ ఫామ్ మేము సందర్శించి నేను కొన్ని సూచనలు చెప్పదలుచుకుంది ఏంటంటే, వారు పెట్టే దానాను రేషన్ బ్యాలెన్సింగ్ యాప్ అని ఒకటి ఉంది. అంటే మనం పెట్టే దానాలు గోధుమ పొట్టు కానివ్వండి, శనగ చున్ని, చెక్కలు, వీటన్నిటి రేషన్ బ్యాలెన్సింగ్ విధానంలో మరి వాటిని ఏమేమి మనం పెడుతున్నాము అని ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఎక్కువ ఇస్తున్నామా తక్కువ ఇస్తున్నామా అనేది మనకు తెలిసిపోద్ది. దాని మూలాన మనము ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. రెండవది, ఈ పశువుల ద్వారా వచ్చేటువంటి పేడను, గోబర్ గ్యాస్ను మనము ఉపయోగించుకుంటే విద్యుత్ బిల్లును 90% తగ్గించుకునే ఆస్కారం ఉంది. పేదూడలు 90% పుడితే మరి ఫామ్లో మరి 3-4 సంవత్సరాల్లో మనము స్టాక్స్ను కూడా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని రైతు సోదరులు కానివ్వండి, అదేవిధంగా డైరీ ఫామ్ నిర్వహించే రైతులు కూడా ఉపయోగించుకున్నట్లయితే వారికి లాభదాయకంగా ఉంటుంది. నాణ్యమైన పాలను వినియోగదారులకు చేరవేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు రైతు విజయ్ కుమార్. గ్రాసాల పెంపకంలో గాని, పశువులకు అందించే మేతలో గాని ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వం తరపు నుంచి పాడి పరిశ్రమకు రాయితీలు అందిస్తే పరిశ్రమను మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.